దీన్ని కరెక్ట్గా మీరు ఫోన్ ఎవరెవరికి సంభాషణలు చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఇమీడియట్గా అరెస్ట్ చేయండి. ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి. దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి నార్త్ సిఐకి సౌత్ సిఐకి ఇద్దామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. దీనికి బిఎన్ఎస్ సెక్షన్స్ కిందన 274, 276 సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. దీని వెనకాతలు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ వీళ్ళు చెప్పే మాటలు ఏంటండి, శ్రీరంగ ఏదో కేసు ఇమ్మంటే అర్బన్ లో కేసు కావాలంటే 28 షాపులు డ్రా చేస్తాం, ఏ షాపు తగిలితే ఆ షాపు కూడా ఈయన ఏమంటున్నాడు అంటే కేసులకి డ్రా వేస్తాడంట. నేను ఎక్కడ వినలేదు ఇది. అంటే కేసులకి డ్రా వేస్తాడంట, డ్రా వేసి ఎవరికి మీద కేసు పెట్టాలో వాళ్ళ మీద కేసు పెట్టి దాని తర్వాత అందరి దగ్గర నుంచి సిండికేట్ కలెక్షన్ చేసి అందరూ డబ్బులు కడతారట 5 లక్షలు. ఇది చూడండి. కానీ డబ్బు మాత్రం అందరు కలిపి పెడతారు. అది ఒక షాపు 2 సార్లు కేసు పెడితే పోద్ది కాబట్టి 2వ షాపు ఆ షాపు కేసు లేకుండా ఉండి చూసే బాధ్యత కూడా వీళ్ళదే మొత్తాన్ని. అందుకని అంటే వీళ్ళదంటే ఎవరిది? ఒక షాప్ మీద కేసు కట్టి మళ్ళీ 2వసారి కేసు కడితే ఆ షాప్ పోద్ది కాబట్టి అది కేసు 2వసారి పడకుండా ఆ షాప్ మీద చూడాల్సిన బాధ్యత వీళ్ళదే. అంటే ఎమ్మెల్యేదా? ఎవరిది? ఎవరికి అంత కెపాసిటీ ఉంది? అంటే అధికారులను సైతం ఏ షాప్ మీద కేసు పడాలని ప్రభావితం చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుందండి? స్థానిక ఎమ్మెల్యేకి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళదే అని చెప్తున్నాడు డైరెక్ట్గా. ఒకసారి కలిపి మాట్లాడుకుందామని అందరినీ కూర్చోబోతున్నాం సార్. రండి, నెంబర్ నోట్ చేసుకుని ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వండి సార్. నేను చాలా చేశాను ఈ మధ్యకాలం. మీకు నాకు నెంబర్ ఐడెంటిఫికేషన్ లేక కొత్త నెంబర్ లో అందుకన్నా అందుకే చాలా మంది అలాగే అన్నోన్ నెంబర్ వస్తారు కాబట్టి క్లిక్ చేసుకున్నా పేరు మధ్యరాంబాబు. అలాగే ఇప్పుడు ఐదింటికి ఆనంద్ వేసి ఆ రూమ్ నెంబర్ చెప్తాం. మళ్ళీ మార్చారంట. ఇవాళ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆనంద్ రీజెన్సీ నుంచి షెల్టన్ హోటల్ మార్చారంట, టైం కూడా మధ్యాహ్నానికి మార్చారంట. అదే అంటే ఇందాక వచ్చింది మధ్యాహ్నం 3ంటికి జరిగిందని. ఏగోండి కాదు అక్కర్లా, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో అక్కర్లేదు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో అదే సేమ్ కట్ చేసేమా ఇంకోటి అది సేమ్ అదే కదా సార్. ఏమండి నేను ఇవాళ జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించి రాజమండ్రి అధ్యక్షుడు, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు, మీ పార్టీలో రాజమండ్రి సిటీ అధ్యక్షుడిని జనసేన అధ్యక్షుడిని ఏ రకంగా అయితే సస్పెండ్ చేశారో ఏదో తప్పు చేశాడని, ఇది డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు. ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. వీళ్ళు శ్రీరంగ నీతులు చెప్పి లేని కేసుని తీసుకుని వచ్చి మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేసి 71 రోజులు ఉంచారు. దీన్ని ఏమంటారు? ఇంత ఓపెన్గా డైరెక్ట్గా దొరికేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఏం చెప్తారనంటే ఈ వాయిస్ నాది కాదు, ఇది ఎవరిదో వాయిస్, బాగానే మిమిక్రీ చేశారు అని కూడా చెప్తారు. అదేదో సినిమాలో మీరు చూస్తే సునీల్ వాళ్ళ భార్య వస్తుంది ఎవరితోనే ఉంటే పక్కనే ఉంటాడు, పెళ్ళం ఊరెళ్తే సినిమాలో ఎవరున్నారు ఎవరు లేరు అని చెప్పి ఎలాగైతే భ్రమ కల్పిస్తాడో ఆ టైప్లో వీళ్ళు చేయగలరు, అంత సమర్థులు.
అంత గొప్పవాళ్ళు. ఈ వాయిస్ ఆయనది కాదా? డైరెక్ట్గా ఇంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంతగా మొత్తం ఇంకా డోర్లు తెరిస్తారు. ఇంకా దీనికన్నా ఇంకా హైయెస్ట్ లెవెల్ ఇంకేం ఉండదండి. ఇవాళ ప్రజలు కూడా అధికార పార్టీ ఏ రకంగా చేస్తూ ఉంది, దీనికి వెనకాతలు ఎవరెవరు ఉన్నారు, ఈ మధ్య రాంబాబు వెనకాతలు ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యే ఉంటాడు. ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో తప్పితే ఇతనికి అంత సీన్ లేదు, డైరెక్ట్గా చేసేంత సీను. ఎందుకంటే 39 షాపుల్ని ఈయన బెల్ట్ కట్టి రింగ్ కట్టి ఆనంద్ రీజెన్సీలో కూర్చోబెడుతున్నాను, ఎక్సైజ్ సీఏల్ని కూడా రప్పిస్తున్నాను అని ఈయనే చెప్తున్నాడు. 2 సీఏల్ని రప్పిస్తున్నాం ఆనంద్ రీజెన్సీకి అని. అదే లంచం అడుగుతున్నారు, ఇంకొంచెం ఎక్కువ అడుగుతున్నారు. మన అందరం కూడా డబ్బంతా పోగు చేయాలి అంటే దీంట్లో పాటు మంత్లీ పేమెంట్ ప్రతి షాప్ నుంచి ఈవీఎం ఎమ్మెల్యేకి వెళ్ళాలి. దాంతోపాటు కొన్ని షాపులు ఆల్రెడీ ఒక 7-8 షాపులు ఆయన ఓన్ షాపులు ఉన్నాయి. ఇలా డైరెక్ట్గా ఓపెన్గా చేస్తూ ఉంటే అతను ఎవరో ఇంకొక బ్రాందీ షాప్కి సంబంధించి బర్ల బాబురావు వాళ్ళ కొడుకు అని విన్నాను. మరి నాకు ఎంతవరకు నిజం నాకు తెలీదు, అతను కూడా కనుక్కుందాం. ఏమో నాకు తెలిసి నిన్నటి జరిగింది అనుకుంటున్నా. ఇంకొకటి అంశం ఏంటంటే ఇది చాలా పెద్ద అంశం, ఇదేదో చిన్న అంశం కూడా కాదు. ఎందుకంటే ఇంత ఓపెన్గా డైరెక్ట్గా నిస్సిగ్గుగా చేసినప్పుడు ఈవీఎం ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఇంత ఓపెన్గా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఒక పక్కన నకిలీ మద్యంతో. ఇందులో చాలా తేడా ఉంది, నకిలీ మద్యానికి కల్తీ మద్యానికి చాలా తేడా ఉందండి. నిన్న కాక మొన్న జిఎస్ఎల్ హాస్పిటల్లో 3 వ్యక్తులు చనిపోయారు. నా నోటీస్కి వచ్చింది. ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయి 19 ఏళ్ల కుర్రోడు ఎందుకు చనిపోయాడరా అని వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి కనుక్కుంటే అంటే లిక్కర్ తాగి ఇదయ్యాడండి, అతనికి కొంత టైఫాయిడ్ ఉంది, దాని మీద లిక్కర్ తాగాడంట, చనిపోయాడు అని చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే 19 ఏళ్ల కుర్రాడు లిక్కర్ తాగి చనిపోయాడంట. ఇక్కడే బొమ్మూరుకి చెందిన వ్యక్తి, ఇంకొకటి నల్లజర్లకి చెందిన వ్యక్తి, అతను ఒకటి చనిపోయాడు. ఇంకొక అతను చావు బతుకుల్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తాగిన లిక్కర్ ఏంట్రా అంటే మ్యాన్సన్ హౌస్ అంట. మ్యాన్సన్ 19 ఏళ్ళు కుర్రోడు గత 5 ఏళ్ళు అంటే 14 ఏళ్ళ నుంచి తాగుతున్నాడా? ఏం మాట్లాడతారండి? 19 ఏళ్ళ కుర్రోడికి అసలు ముందర మద్యం ఎలా అమ్ముతున్నారు? 21 ఇయర్స్ కదా. అప్పుడు నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్కి నేను అందిస్తాను. అంటే 19 ఏళ్ల కుర్రోడికి ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి చెప్పమంటారా? ఒకటి, కంటిన్యూస్గా 3-4 రోజుల నుంచి అలా తాగి ఉంటే ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి చనిపోతారు, ఇన్ఫ్లమేషన్ వచ్చి. లేకపోతే నకిలీ మద్యం తాగితే డైరెక్ట్గా ప్యాంక్రియాస్ హిట్ అయిపోతాయి. దానికి టెక్నికల్ టర్మినాలజీ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. నకిలీ, కల్తీ అయితే చావరండి. కల్తీ అంటే వాటరో లేకపోతే ఇంకోటి ఏదో కలుపుతారు. నకిలీ అంటే డైరెక్ట్ స్పిరిట్ వేసేస్తారు. అంటే ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇందులో ఈ నకిలీ మద్యం గురించి ఇంకొంచెం కాసేపు మాట్లాడితే ఇవన్నీ లారీలు తెప్పించేద్దాం ఇక్కడ, లేకపోతే ఇక్కడే మనం కార్ఖానా పెట్టి తయారు చేసేద్దాం అని కూడా చెప్పగలుగుతాడు. అంటే ఇంత ఓపెన్గా చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళదే భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ భాగస్వామ్యం ఉంది. ఇలా రాజమండ్రిలో ఇదొక మచ్చు తునక. ఇంత డైరెక్ట్గా చేస్తూ ఉన్నా కూడా అసలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది అర్థం కావట్లే. లేని మద్యము స్కామ్ అని చెప్పి తీసుకుని వచ్చి మిథున్ గారిని అరెస్ట్ చేశారే, మరి ఈవీఎం ఎమ్మెల్యేని ఏం చేయాలని అడుగుతున్నా. అంటే ఈయన్ని ఎక్కడ పెట్టాలని అంటున్నా? ఈవీఎం ఎమ్మెల్యేని తిహార్ జైల్లో పెట్టాలా, లేదా అండమాన్ జైల్లో పెట్టాలా? ఏడ పెట్టాలి? ఇంత డైరెక్ట్గా ఇతనికి మధ్య రాంబాబు అనే వ్యక్తికి సీన్ లేదు. 39 షాపుల్ని
రింగ్ చేసి ఆనంద్ రీజెన్సీలో కూర్చోబెట్టే అంత సినిమా లేదు.